హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను లంచ్లోకి పనస గింజల కూర చేసుకున్నా. చాలా బాగుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూసుకుందాం. మొదటగా ఉడకబెట్టిన పనస గింజలు తీసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్నగా అల్లం ముక్క తీసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు చింతపండు గుజ్జుని తీసుకోవాలి. ఒక టమాటో, నానబెట్టిన కాజు ఒక 5 తీసుకొని అందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ పేస్ట్ అనేది వేసి పచ్చివాసన పోయినంత వరకు మనం బాగా వేయించుకోవాలన్నమాట. పచ్చివాసన పోతే కానీ మనకి మంచిగా ఫ్లేవర్ రాదు, నెక్స్ట్ స్మెల్ కూడా మంచిగా రాదు పచ్చివాసన ఉంటే. సో మనం నీట్గా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత ముందుగా మనం టమాటో, కాజు పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఆయిల్ అనేది మనకు పైకి తేలేటట్లుగా మనం వేయించుకోవాలి. మూత పెట్టుకొని చూసిన తర్వాత చూడండి ఎట్లా ఆయిల్ అనేది పైకి తేలిందో. అలాగే అందులోనే పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం ముందుగా గింజల్ని ఉడకబెట్టుకున్నాం కదా పనస గింజలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ గ్రేవీ అనేది పనస గింజలు కూడా బాగా కలిపి మనం వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసి, అలాగే మనం ముందుగా చెప్పుకున్నాం కదా చింతపండు గుజ్జుని కూడా వేసి మనం మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. అలా ఉడికిన తర్వాత మూత పెట్టి మగ్గించిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే లంచ్లోకి చేసుకున్నా. చాలా వరకు అయితే చపాతీ, పూరి ఇలాంటి కాంబినేషన్స్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే సూపర్గా వచ్చింది టేస్ట్ అనేది. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.